గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం నేర్చుకోబోయే ఇడియం ఏంటంటే టు పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అని. టు పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్. టు పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ అని. అంటే ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, లేదన్నా ఏదన్నా ఒక టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, దాన్ని ఏమంటామంటే మనం టు పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అని చెప్పి అంటాం అనమాట. రైట్. రాణి పాస్డ్ హర్ ఎగ్జామ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే ఆవిడ షీ స్కోర్డ్ మోర్ మార్క్స్ అని మీనింగ్, ఎక్కువ మార్కులు తెచ్చుకుంది అని. షీ పాస్డ్ హర్ డ్రైవింగ్ టెస్ట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. డ్రైవింగ్ టెస్ట్లో ఆవిడకి ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పి మీనింగ్ అనమాట. కాబట్టి ఈ టు పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అనేది మనం ఎక్కువగా ఎడ్యుకేషన్కి కానీ ఏమైనా టెస్ట్లకు సంబంధించి కానీ మనం వాడుతూ ఉంటాం అనమాట. సో గుడ్ డే డియర్ స్టూడెంట్స్. రైట్. కాబట్టి పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయటం అని చెప్పి మీనింగ్ అనమాట. గుడ్ డే టు యూ ఆల్.